స్వామి వివేకానంద చెప్పిన స్ఫూర్తిని తీసుకొచ్చారు. ఇది ఇక్కడుండే మనమే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం, భారతీయులు మొత్తం కూడా ఆలోచించాల్సిన, ఇది ప్రపంచం కూడా ఆలోచించాల్సిన స్ఫూర్తిది. ఆయన రాసింది, మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో దానికి మనమే బాధ్యులం. ముందు ముందు మనం ఎలా తయారు కావాలనుకుంటే అలా తయారయ్యే శక్తి మనలోనే ఉంది. మనం ఇంతవరకు ముందు చేసిన పనుల వల్ల మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు మనం చేసే పనుల ద్వారా భవిష్యత్తులో మనం ఎలా తయారు కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. అందుచేత ఎలా పని చేయాలో మనం అర్థం చేసుకోవాలని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పిన మాట మనకు, మన రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. దిశ ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజానీకం వివిధ సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. మద్రాసులో ఉండేవాళ్ళం. స్వాతంత్రం వచ్చే వరకు మద్రాసులో ఉండి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన తర్వాతనే రాష్ట్రం ఏర్పాటైంది. అది కూడా అధ్యక్ష 1353 అక్టోబర్ 1న కర్నూలు కేంద్రంగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం. అదే మాదిరిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ స్టేట్, హైదరాబాద్ స్టేట్ రెండూ కలిపి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనే ప్రగాఢమైనటువంటి ఆకాంక్షతో ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా తెలుగు వాళ్ళందరూ కలవడం. ఇది భారతదేశ చరిత్రలో దిశ ఫస్ట్ టైం భాషా ప్రయుక్త రాష్ట్రం నాంది పలికింది ఇక్కడ. తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చాయి. అదే సమయంలో దిశ మళ్ళీ 2014 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇవన్నీ చూస్తే ఎన్నిసార్లు ఒక పర్మనెంట్ అడ్రస్ లేకుండా మనం ఇబ్బంది పడ్డాము. ఇది ఒక ఆలోచన మాత్రం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయితే రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. అంటే మొన్నటి వరకు మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్ళు అమరావతి అనుకున్నాం, 5 ఏళ్ళు 3 రాజధానులు ముచ్చటొచ్చింది. ఏది రాజధాని చెప్పలేక అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చావు అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు అనేకమైనటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమాలు ఆయన చేశారు. సంక్షేమం, అభివృద్ధి, పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి అనేది అప్పటికి మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదే సమయంలో దిశ మనందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగు నేలపైన పుట్టినటువంటి పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వెంగళ వెంకయ్య గారు మన జాతీయ ఎజెండా రూపకల్పన చేశారు. ఇలాంటి చరిత్ర ఉండే మనం చూస్తే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క దిశ పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది. అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్
2047 నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అనుమానం లేదు. 2047కి భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. 25 ఏళ్లకు మునుపు విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. మీరు కూడా భాగస్వాములు దాంట్లో. ఆ విజన్ 2020 తయారు చేసిన తర్వాత మనం అభివృద్ధి స్టార్ట్ చేశాం. ఆ రోజు ఏ నిధులైతే ఉన్నాయో ఆ నిధులనే పెట్టి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఉండడం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గుజరాత్, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్ ఉంది, కర్ణాటక ఉంది, హర్యానా ఉంది. అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్క అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఎన్ఆర్ఐస్, ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను. ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కాదనే విషయానికి నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మనం ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ 2 కోట్ల మంది 3 కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు. అమెరికాకు చాలామంది వెళ్ళారు. అమెరికాలో చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు వచ్చిన మార్పు, ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం, తలసరి ఆదాయం $1,19,000. మన తర్వాత ఎవరైనా చూస్తే అధ్యక్ష తైవానీస్, వాళ్ళ ఆదాయం $95,700. వాళ్ళ తర్వాత చైనీస్, వాళ్ళ ఆదాయం $81,000. జపనీస్ 80,000, పాకిస్తానీ 70,000. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్స్ 65,900. అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు 5 సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు. ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం. అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు. దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడే జూన్ 4వ తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే అధ్యక్ష 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఒక్కొక్క పార్లమెంట్ 70,000, 80,000, 90,000 మెజారిటీ వస్తాయి. అలాంటిది 95,000 మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. గాజువాకలో 95,000 మెజారిటీ.
అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం, ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనకాల కూడా దిశ చాలా శ్రమ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజానికి కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం. 2014లో కూడా కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాజిక బాధ్యత కోసం ఆలోచించారు, ముందుకొచ్చారు. తర్వాత దిశ మొన్న ఎలక్షన్లో ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాను. రాజకీయంలో అరుదైన సంఘటన ఇది. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు, కేంద్ర నాయకత్వం. ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ. ఎవ్వరూ ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాలు కారణం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు, మనస్ఫూర్తిగా వినిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం, చేస్తామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తాను. అధ్యక్ష, ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్లే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో, హైదరాబాద్కో, బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. కొంతమంది 3 నెలలు 5 నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు, కానీ వాళ్లే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుండే. మన మెప్పు కోసం రాలా, కానీ రాష్ట్రం కోసం వచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు. ఇంకొక పక్కన దిశ తెల్లవారితో నిద్ర లేస్తే ఎప్పుడూ రానివాళ్ళు నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి, అంటే పీక్ పీరియడ్లో ఎంతమంది వస్తారో అంతమంది నిలబడుకొని 5-6 గంటలు వెయిట్ చేసి రాత్రి 12-1 గంటల వరకు ఓట్లు వేశారంటే అధ్యక్ష, అది వాళ్ళు చూపించిన చొరవ. వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా, మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దిశ ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం. దీనికి కారణం ఏంటి? ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలామందికి తెలియదు, కానీ కథల్లో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు.
కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటి కాదు దిశ, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడుండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు అంతే. మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాన దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాడిపత్రి ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, అశ్విన్ జైలుకు పోయి వచ్చాడు. ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు, జైలుకు పోయి వచ్చాడు. నారాయణ ఉన్నాడు, తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకుపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు. ఇవన్నీ సరే. రఘురామకృష్ణరాజు ఇంకేమవుతాడో తెలియదు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు. ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష, ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మనం ఇబ్బందులు పడ్డాం. అర్థం లేనటువంటి పన్నులు వేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, బాధపడని వర్గం లేదు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి. అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకొచ్చిన మెజారిటీస్. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేశ ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చుండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తి అయిపోయింది. ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి. కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది. కాలువల్లో పూడిక తేలేని పరిస్థితి. అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది.
ఇంకో పైన దిశ ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇంకో పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి. కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే దిశ గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం. ఇంకొక పక్కన దేశ ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం. నాకు అమర్ రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు దేశ ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు. చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. అంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. 24% నిరుద్యోగం. దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో దిశ విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది. దళితుల హత్యలు పెరిగిపోయినాయి. డోర్ డెలివరీ. నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లేకార్డు పట్టుకొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లేకార్డు. ఇంకొక పక్క దిశ ఎమ్మెల్యేల దాడులు. అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఎంత దిశ మనిషి చనిపోవాలనుకున్నాడు, బాధలు భరించలేక. చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలిన తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది, గుర్తుపెట్టుకో, ఏం చేస్తాం చేసి చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోవాలని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు, ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలుగురం కూడా చనిపోవాలని నిర్ణయించుకుని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరి పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అది సాధ్యమే. ఎంత నిస్సహాయ స్థితి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు. అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం. అధ్యక్ష సుధాకర్ ఏమడిగాడు? ఒక మాస్క్. మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్. ఒకటే అడిగాడు, నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి, ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది, మాస్క్ ఇవ్వండి, అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే చాలా బాధేస్తున్న దిశ. ఒక ఓం ప్రతాప్ వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ల గురించి విమర్శించాడని నెపంతో వాణ్ణి ఏం చేశారు? ఇప్పుడు కూడా దిక్కుదిలిన పరిస్థితి, ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. బాపట్ల దిశ ఆ జిల్లాలో
10వ తరగతి అనగాని సత్యప్రసాద్ ఉన్నాడు. 10వ తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పని ఏంటి అధ్యక్ష? అక్కని అవమానిస్తున్నారు, ఎకిల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష ఇక్కడుండే మహిళలు చూశారు, ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది. నేను ఆ రోజు ఇదే కుర్చీలో చెప్పాను అధ్యక్ష, జ్ఞాపకం ఉంటుంది. నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడూ బాధపడ్డా, ఒకే రోజు బాధపడ్డా, అదే చివరి రోజు అనుకుంటున్నా. ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ, ఈ సభలో నేను ఉండను. గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగు పెడతానని ఆ రోజు. ఇప్పుడు కూడా దేశ నాకు జ్ఞాపకం, ఆ రోజు మైకు కూడా ఇవ్వాలి, ఇట్ ఇస్ ఓన్లీ రికార్డ్. అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళాం, మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం. అధ్యక్ష ఇదే కాదు, ఎంతమంది ఆడబిడ్డల పైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు, ఎన్ని విధాల అవమానం చేశారు, ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు. కడాన అధ్యక్ష ఒక రాజకీయ నాయకులపైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తులపైన కడాన అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు, ఫ్యామిలీ పరంగా విమర్శించడం, ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది దిశ. ఈరోజు కుటుంబ సభ్యులపైన నీచంగా మాట్లాడడం, ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు. మనం అందరం మనుషులం అధ్యక్ష, ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమంటుంది, చాలా బాధ కలుగుతుంది. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క దిశ అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు, తప్పు చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళే వాళ్ళని కొడతారు, తప్పుడు కేసు పెడతారు. అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, ఓ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది, ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా.